హరి ఓం. వేదకాలం నాటి పరిస్థితులను వివరించుకునే క్రమంలో ఈరోజు మనం కృతయుగం నాటి రాజుల్లో గొప్ప కీర్తి గడించినటువంటి పృథువుని గురించి ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పృథువుని గురించి వేదం కన్నా కూడా మహాభారతం, పురాణాలు గొప్పగా వర్ణించాయి. ఆయన్ని విష్ణువు అవతారంగా కూడా కీర్తించడం జరిగింది. అసలు గోవు యొక్క ఉపయోగం, గోవుకు ఒక అత్యున్నత స్థానము పృథువు కాలం నుంచే వచ్చింది. ఎందుకంటే అంతవరకు గోవు ఒక సామాన్యమైనటువంటి సాధు జంతువులతో పాటు అది ఒక జంతువు అంతే. కానీ ఎప్పుడైతే ఈ పృథువు రాజ్యంలో కరువు ఏర్పడి పంట భూములు పంటను ఇవ్వకుండా చేయడంతో వర్షాలు కరువైపోయి పంటలు పండక ఈ భూమి యొక్క ఉపయోగం ఏమిటా అనేటటువంటి ఇదితో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే పృథువు ఈ భూమిని కూడా నాశనం చేసేస్తాననే ఇదితోటి బాణాన్ని తీసుకుని విల్లు ఎక్కుపెట్టాడు. భూమి ఎక్కడికి పారిపోతుంది? భూమి నాశనం అయిపోతే ఆధారం లేకుండా పోతుంది కదా. అందుకని ఇతనికి వివరించడం కోసం భూమాత ఒక గోవుగా ఒక రూపం తీసుకుని అతని ఎదురుగా దర్శనమిచ్చి, రాజా, గోవు పాలను తీసుకుంటే నీ రాజ్యంలోని వారు ఆహార సమస్య లేకుండా వాళ్ళు చక్కగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు అని చెప్పి, ఎప్పుడైతే చెప్పి ఈ ఆవు మాయమైపోయిందో అప్పటి నుండి గోవు పాలని ఉపయోగించడం ప్రారంభించారు. ఒకరోజు ఆహారంగా ఉండే ప్రాణిని మనం ప్రేమిస్తే అది తల్లిలా మనల్ని కాపాడుతుందనే విషయం ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచి ఈ గోమాతగా మారింది. గోవు పాలు సంపూర్ణ ఆహారంగా అందరికీ పరిచయం అయ్యింది. అంతేకాకుండా వృషభదేవుడు మొదలుపెట్టినటువంటి వ్యవసాయంలో ఈ గో సంతతి యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఈ భూమి యొక్క గుండెను చీల్చి స్వేచ్ఛం చేయడం కోసం ఒక లోహంతో ఒక పరికరాన్ని ఏర్పరచుకుని దాన్ని భూమిని ఇది చేయడం కోసం నాగలి అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని ఎడ్లతో వ్యవసాయం చేయడం ప్రారంభం ఎప్పుడైతే జరిగిందో, ఈ ఆవు యొక్క ప్రతి వస్తువు కూడా, అది విసర్జించిన వస్తువు, అది సమర్పించిన వస్తువులు అన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి అవసరాలుగా మన ఇది అంతటిని తీర్చడంతో ఆ గోమాతను పూజించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి గోవు యొక్క ప్రాముఖ్యం పెరిగి ఈ వ్యవసాయం యొక్క ఇదంతా పెరిగిన తర్వాత అక్కడి నుంచి ఈ వ్యవసాయం ద్వారానే ఒకే చోట ఉంటూ మనం ఈ ఒక సువ్యవస్థితమైనటువంటి క్రమ వికాసాన్ని సాధించవచ్చనే విషయం కనుగొన్న తర్వాత పృథువు
ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలను చేపట్టాడు. నీటిపారుదల సౌకర్యం ఎలాగుండాలి, ఎందుకంటే కరువు వల్ల ఒకసారి దేశమంతా కాటకంలో మునిగిపోయినప్పుడు వచ్చిన ఆలోచనే కదా దీనికి ఏ రకంగా తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి నీటిపారుదల సౌకర్యం ఎలాగుండాలి, వాళ్ళకి పంటల్లో ఉండేటటువంటి ఆ విత్తనాలు మొదలైనటువంటి ఎలాగ అందించాలి, ఇటువంటి అన్నిటినీ కూడాను ఒక క్రమ విధానంలో అతను అభివృద్ధి పరిచాడు. ఋషులు ఒకప్పుడు వేణుని యొక్క క్రూర కృత్యాలతో అతడు మరణిస్తే అవసరార్థం పృథువుని రాజును చేశారు. పాలకుడు అవసరం కాబట్టి పృథువుని రాజును చేయడం జరిగింది. అతని యొక్క అద్భుతమైన కార్యక్రమాలు దేశంలోని ప్రతి ఒక్కళ్ళని ఆయన చక్కగా పరిపాలించడము, వాళ్ళ అవసరాలు చూడడము ఎప్పుడైతే చేశారో అతని ఇదిని చూసి అప్పుడు ఈ ఋషులు ఏం చేశారంటే అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశారు. అంతవరకు పాలన కోసం ఎవరో ఒకరు కావాలి కాబట్టి యోగ్యత గల క్షత్రియుణ్ణి అక్కడ నిలపడమే జరిగింది. అంతవరకు రాజ్యాభిషేకం కానీ పట్టాభిషేకాలు కానీ లేవు. మొట్టమొదటిగా పట్టాభిషేకం జరిగింది పృథువుకే. అంతేకాకుండా ప్రజల ముందు ఋషులు ప్రతిజ్ఞ చేయించగా శపథం చేసింది కూడా పృథువే. అందుకే పృథువుకు కృతయుగం యొక్క పాలకుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఋషులు ప్రతిజ్ఞ చేస్తే ప్రతిజ్ఞ ఏం చేశారు, ఋషులు ఏం చెప్పారు, చెప్పిన దాన్ని ఇతను అనుసరించేవాడనమాట. ఆయన ఏం చెప్పారు, ఏం శపథం చేశాడంటే ఋషులు చేయించగా ఈ నా పాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మ స్వరూపులుగా భావిస్తాను, వారికి అన్ని సేవలను అందిస్తాను. అంతేకాక ఎవరైనా తప్పు చేస్తే రాగద్వేషాలకు కామ క్రోధాలకు లొంగకుండా వాళ్ళని ఎంత గొప్పవాళ్ళైనా శిక్షిస్తాను. వారికి కావలసినటువంటి వనరులన్నీ చేయడానికి నా శక్తియుక్తులంతటినీ కూడా అందిస్తానని చెప్పి పృథువు ప్రతిజ్ఞ చేయడం, అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని అందించడం, వాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడైతే చేశాడో అతన్ని ఈ ఋషుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు, అద్భుతమైన సూచనలు అతనికి అందడంతో గొప్ప పాలకుడిగా గుర్తింపు పొందాడు. పృథువు పాలన చేపట్టిన తర్వాతనే ఈ భూమికి పృథ్వీ అనేటటువంటి నామం ఏర్పడింది. భూమి యొక్క ఉపయోగం పూర్తిగా ఉనికిలోకి వచ్చింది. మనం ప్రారంభ కాలంలో చెప్పుకున్నాం, సంచార వృత్తులుగా ఉండేటటువంటి ఆది మానవులు మనిషిగా ఎదిగిన తర్వాత తేమగా ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి మొక్కలని వాటికి ఆహారంగా ఏర్పాటు చేయడం కోసం వీటిని విత్తనాలను చల్లడం ప్రారంభించారు. తర్వాతి కాలంలో అవే వీరికి ఆహారంగా మారింది. గోధుమలు ఎక్కడో కొన్ని చోట్ల ఆ గోధుమ
మొక్కలు కొన్ని కనిపించి అవి తిన్నటువంటి పశువులు బాగా పాలనిచ్చి పుష్టిగా ఉండడంతో గోధుమలు ఆహారంగా మారినాయి. అక్కడ నుంచి క్రూర జంతువుల్ని వేటాడడం అనేది తగ్గిపోయింది. ఆహారం కోసం జంతువుల్ని చంపడం తగ్గిపోయింది. తమకి కీడు చేస్తేనే క్రూర మృగాలనైనా చంపడం అనేది మొదలైంది. ఒక సాధు స్వభావం ఏర్పడింది. ఎప్పుడైతే సాధు స్వభావం ఏర్పడిందో, నిశ్చలమైనటువంటి జీవన విధానం ఏర్పడిందో, కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో, గృహ ధర్మం ఏర్పడిందో, ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి పరిచయం అవుతూ వచ్చినవో, అక్కడి నుంచి ఈ క్రమ వికాసం సాగుతూ ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు ఒక సువ్యవస్థితమైనటువంటి ఒక జీవన విధానం ప్రారంభం కావడం కోసం ఈ పృథువు కారణమయ్యాడు. కాబట్టి ఆయన్ని మన పురాణాలు విష్ణువు యొక్క అవతారంగా భావన చేశాయి. ఇది కృతయుగం నాటి ఈ మహారాజైనటువంటి ఈ పృథువు యొక్క చరిత్ర. ఈయన కాలం నుండే సాధు జంతువుగా భావిస్తున్నటువంటి గోవు గోమాతగా ఎదిగింది. అన్ని పంటలను ఇస్తున్నటువంటి భూమి భూమాతగా మారింది. ఆ భూమికే పృథ్వీ అనే పేరు వచ్చింది, దాన్ని ఇది చేసిన కారణం చేత. హరి ఓం తత్సత్.